ఈ నెల 29 వరకే గడువు. ఎవరైతే పాకిస్తానీలు భారతదేశంలో ఉన్నారో మెడికల్ వీసా మీద ఉన్న వాళ్ళు 29కి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నిన్న దాదాపు 95% వెళ్ళిపోయారు ఉన్నోళ్ళు. రిమైనింగ్ ఎవరన్నా ఉంటే 29వ తారీఖు తర్వాత వారిని అరెస్ట్ చేస్తారు. వారికి 3 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 3 లక్షల రూపాయలు జరిమానా. ఏమంటారు బషీర్ గారు? నువ్వు దున్నలు గుద్దుకుంటే లేగ దూడల కాళ్ళు విరిగాయని చెప్పి మెడికల్ టూరిజం కోసం వచ్చిన ఒక వ్యక్తి తన కుమారుడికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ ఆయన బాధపడుతూ ఏడుస్తూ ఆయన రిక్వెస్ట్ చేసిన దాన్ని మనం కనుక చూసేటట్టయితే కనుక ఈ పై స్థాయిలో రాజకీయ సైనికాధికారులు భారతదేశానికి చెందిన పాకిస్తాన్కి చెందిన వీళ్ళు చేస్తున్న ఈ పావులో సగటు భారతీయులు సగటు పాకిస్తాన్ పౌరులు బలవుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ ని కనుక చూసేటట్టయితే రాజస్థాన్ లో రాజపుత్రులు ఉన్నారు. ఆ రాజపుత్రులకు రాజస్థాన్ కి పక్కనే ఉన్న పాకిస్తాన్ లో వాళ్లకు చుట్టరికం ఉంది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఇచ్చిపుచ్చుకోవటాలు, పెళ్లి సంబంధాలు ఉన్నాయి. మరి ఈ ప్రస్తుతం ఇలాంటి నిబంధనలు పెట్టడం వల్ల ఆ పెళ్లి సంబంధాలు ఇటు నుంచి అటు వెళ్ళటం, అటు నుంచి ఇటు రావటం అనేది ఆగిపోయిన విషయాన్ని మనం స్పష్టంగా గమనిస్తున్నాం. అసలు వాస్తవంగా కనుక చూస్తే ఈ యుద్ధం కానీ యుద్ధ వాతావరణం కానీ అంతిమంగా అందులో నష్టపోయేది ఇరు దేశాలకు సంబంధించిన ప్రజలే. ఓకే, యుద్ధానికి కారకులైన వారు, యుద్ధాన్ని నడిపేవారు వారు బాగానే ఉంటారు. ఇది దేశభక్తి అనే పేరు మీద ఈ యుద్ధాలని ఇలా రేపెట్టడం, అపారమైన జన నష్టం జరగడం, ఆస్తి నష్టం జరగడం ఇది జరుగుతూ ఉంటుంది. జిడ్డు కృష్ణమూర్తి గారిని కనుక మనం ఒకసారి చదివేటట్టయితే జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అలానే ఆర్జీవి గారు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఈ దేశభక్తి అనే దాన్ని అడ్డుగా పెట్టుకుని ఈ రాజకీయ నాయకులు ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని పెంపొందించి యుద్ధాలు చేయడం కానీ లేదా తమకు సంబంధించిన తమ వ్యక్తిగత లక్ష్యాలని సాధించుకోవడం చేస్తూ ఉంటారు. దేశభక్తి అనేది ఉండకూడదు అని చెప్పి జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే పరాయి దేశస్తులు మన దేశం మీద చొరబడి మన పౌరుల్ని ఇష్టానుసారం కర్కశంగా కాల్చి పడేస్తుంటే మనకు దేశభక్తి రాకూడదా? మన రక్తం మరకూడదా? అలా కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరు కాల్చారు, ఎవరు చేశారు అనేది ఒక స్పష్టంగా ఏ విధమైనటువంటి ఒక పరిశోధన జరగల. ఇవాళ మీరు హిందూ న్యూస్ పేపర్ కనుక చూసేటట్టయితే అందులో పాకిస్తాన్ స్పష్టంగా ఒక ప్రతిపాదన చేసింది. రష్యాని, చైనాని పెట్టి ఒక అంతర్జాతీయంగా మీరు ఒక కమిటీని వేయండి, దీని మీద పరిశోధన చేయండి, ఇది ఎవరు చేశారనేది లోతుగా పరిశోధించండి, మేము మటుకు చేయలేదని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఎవరు చెప్పారా? హిందూ న్యూస్ పేపర్ చూడండి.